టెంపరేచర్లతో అల్లాడుతున్న దేశ ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూసే. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 14 నుంచి 16 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకవచ్చని అంచనా వేసింది. ఇది సాధారణ సమయం కంటే కొంచెం ముందే రాబోతున్నాయని అంచనా వేసింది ఐఎండీ. మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నార్త్ ఈస్ట్, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు. హై టెంపరేచర్లతో అల్లాడుతున్న దేశ ప్రజలకి ఇది నిజంగానే గుడ్ న్యూసే. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 14 నుంచి 16 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకవచ్చని అంచనా వేసింది. ఇది సాధారణ సమయం కంటే కొంచెం ముందే రాబోతున్నాయని అంచనా వేసింది ఐఎండీ. మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నార్త్ ఈస్ట్, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు.